తల్లులాలా పద ఎప్పనేమింత కనక మండలాన్ని ఏలిని పర్వతాల మల్లికార్జున స్వామి విరనాటి విశ్వకర్మ నీకు 10,000 శనార్థి అట్లా భారత భాగవతమందున గురులో భారత భాగవతమందు భవిష్యత్ పురాణమందునమ్మ అలనాటి కథలు ఇలనాటి ఎతలన్నరు ఇలనాటి కథలే అలనాటి ఎతలన్నరు తల్లులాలా కథకు కన్ను లేవు కడుముంతకు చెవులు లేవు చెల్లతోని చెరుతు వైరం పెట్టిన మానవుడు లేడు తల్లితోని సరసమాడిన మానవుడు ప్రపంచం మీద లేపాయనమ్మా మానవుడే దానవుడు అన్నరే నావో నేపాలపురి పట్టణాన్ని పరిపాలన ఏసేటి రాజు నేపాల చక్రవర్తి భార్య సుందరిది ఇట్ల వంద పాటి మీద వంద వందల సవర ఆవుల మందలు కోవల మందలు వాళ్ళకున్నాయే అక్క సంపద ఇట్ల భాగ్యం కోడల మందలు తన గర్భవాసమందు లేక లేక ఒక్క కొడుకు ఏకైక పుత్రుండు బల్లాన మారాలు తోడ బిడ్డల వరము కొరకై కోటి వరాలు మోసిన కోడల్ని బిడ్డ కాదు 1,00,000 వరాలు మోసిన నోడు కొడుకుగా అవ్వలాల చూడు పర్రైన బుర్రైన తన సేను వండాలే కొద్దిదో ఊళ్ళో కన్న తల్లి కడుపులో పుట్టిందంట పరాయి పిల్లలకు పైకం పెడితే అప్పులోడు వచ్చి కొడితే దెబ్బల సేటు పరాయి పిల్లలకు గాజులు పెడితే పైకం సేటు ఇప్పటికప్పటికి అంటారు మరి 10 తక్కల్ల ఎండి 10 తక్కల్ల బంగారమును పక్కన వండ పెట్టుకున్నా తెల్లారి లేసినాక బంగారం అమ్మని పిలవది ఎండి నానాని పిలవాలి లేక లేక నాకు ఒక్క కొడుకు నా కొడుకు బల్లార మహారాజు కోడలు భాగ్యవతించి లోపల ఉన్నది కొడుకు తోడ బిడ్డల వరము కొరకై పాడుబడ్డ గుళ్ళన్న తపస్సు పట్టిండ్రు భార్య భర్తలు తపస్సు పట్టంగా 7 పొత్తులు అయితే 7 మాపలకు మాత్రమనగా ఎక్కడి కళ్ళ సంగమే వచ్చింది సంగమా గుడ్డోడ సంగమారి దేశ పరిదేశ జోగ సన్యాస వాడు ఎవండు అయితే అడవి లోపల ఉన్నట్టే దేవుళ్ళతో సమానం అన్నారు అడవి లోపల ముందు శాపన తప్పది ముండ శాపన తప్పదు అడవి లోపల కొండ గొర్రె శాపన తప్పవోదు వేటికి వెళ్ళిపోతా నా కడుపు లోపల మాత్రం ఒక కొడుకు తోడ బిడ్డల వరము కన్న తల్లిని కావా గుర్త చేతులతోటి వాళ్ళ మర్యాదగా దాని సాట కొమ్ముల వరహాలు ముత్యములు దానం పట్టుకున్నదమ్మా పల్లి సంగమయ్య వేటికి మాయమ్మ బాలబైలు